నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వైశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నవీన్ మేడి గారు. వారితో మాట్లాడి ఈ కిడ్నీ బయాప్సీ అంటే ఏంటి, బయాప్సీ అన్న పదం మనం ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్కి చేసే ఒక టెస్ట్ విషయంలో మనం ఎక్కువ వింటూ ఉంటాం. బట్ కిడ్నీ బయాప్సీ అంటూ ఉంటారు. ఏంటి, కిడ్నీలో కూడా ఇలాంటి టెస్ట్ ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. దాని గురించి పూర్తి క్లారిటీ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ బయాప్సీ అన్న పదం మనం క్యాన్సర్ పేషెంట్స్లో వింటూ ఉంటాం. వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న అనుమానం ఉంటే బయాప్సీ టెస్ట్ అనేసి వింటూ ఉంటాం. ఏంటి కిడ్నీ బయాప్సీ టెస్ట్ అంటూ ఉంటారు, ఏంటి? ఎస్, సో మేబీ మీరు క్యాన్సర్ పేషెంట్స్లో విని ఉంటారు బయాప్సీ అనేది. బయాప్సీ అనేది చాలా కామన్. బయాప్సీ అంటే నథింగ్ బట్ మనం డైరెక్ట్గా ఏదైతే ప్రాబ్లం ఉన్న చోటు, అది స్కిన్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, ఏదైనా మనకి ప్రాబ్లం అర్థం కానప్పుడు సిటీలో కానీ ఎక్స్రేలో కానీ లేదంటే టెస్టులలో తెలవనప్పుడు డైరెక్ట్ స్కిన్ ప్రాబ్లం అయినప్పుడు, స్కిన్ లేదంటే హార్ట్, లంగ్స్, అక్కడికి వెళ్ళి చిన్న నీడిల్ ద్వారా చిన్న ఆ టిష్యూని, ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి స్కిన్, లంగ్, కిడ్నీస్, చిన్న టిష్యూ తీసి దాన్ని కావలసినట్టుగా మలిచి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తారు. నథింగ్ బట్ ఇది ఓవరాల్ ప్రొసీజర్ అనేది బయాప్సీ. ఇప్పుడు కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీ నుంచి మనం చిన్న టెస్ట్, కిడ్నీలో ఎలాంటి ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. మనకి జనరల్గా టెస్టులో తెలియనప్పుడు, ఎగ్జామినేషన్లో మనకు అర్థం అవ్వనప్పుడు, కిడ్నీ ప్రాబ్లం ఎందుకు పెరుగుతుంది, మనకి ఇంకొక కారణం లేదు, ఇంకా ఫైనల్గా మనం చూస్తేనే తెలుస్తుంది అన్నప్పుడు, ఇంకా వేరే క్రైటీరియా మనకి ఏం ఫిట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం కిడ్నీ బయాప్సీకి వెళ్తాము. సో కిడ్నీ బయాప్సీలో మనకి ఎగ్జాక్ట్గా కారణం ఏంటనేది తెలుస్తుంది. 99.9% టైమ్స్లో మనకి కారణం బయాప్సీలో తెలుస్తుంది. అంటే ఇది ఎక్కువగా ఎవరికి చేస్తుంటారు సార్ కిడ్నీ బయాప్సీ అన్నది, ఎలాంటి పేషెంట్స్కి చేస్తూ ఉంటారు? యా, సో మనం జనరల్గా కిడ్నీ ప్రాబ్లంతో ఒక పేషెంట్ వచ్చాడు, ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి, క్లినికల్గా పేషెంట్ చూస్తున్నాము. మెనీ టైమ్స్ మనకు తెలిసిద్ది కారణం ఏంటనేది. ఉదాహరణకి ఏటీఎన్ అనో, లేదంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ గ్లోమరులోనెఫ్రైటిస్ అనో, లేదంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనో, లేదంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనో, కొన్ని కిడ్నీ జబ్బులని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనేది ఒక ప్రాబ్లం ఉందని మనకి అర్థమవుతుంది. బట్ ఆ నెఫ్రాటిక్ సిండ్రోమ్, ఏ టైప్ ఆఫ్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఉందో మనకు తెలియాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. డయాబెటీస్ వల్ల నెఫ్రాటిక్ సిండ్రోమా, లేదంటే ప్రైమరీ నెఫ్రాటిక్ సిండ్రోమా, లేదంటే లూపస్ రిలేటెడ్ నెఫ్రాటిక్ సిండ్రోమా, ఇలాంటి కొన్ని ఏదైతే ట్రీట్మెంట్ని మాడిఫై చేస్తాయో అలాంటి కండిషన్స్లో మనం కిడ్నీ బయాప్సీ చేస్తాము. ఎందుకంటే ఏ క్లాస్ ఏ స్టేజ్లో ఉందో తెలియాలి. ఇంకొకటి, మనకి ఏమీ అర్థం కానప్పుడు, కిడ్నీ ప్రాబ్లం ఏంటో అర్థం కానప్పుడు మనము కిడ్నీ బయాప్సీ చేస్తాము. మూడోది, ట్రాన్స్ప్లాంట్ తర్వాత జనరల్గా ఏ ప్రాబ్లం రిజెక్షన్ అనేది ఉంటుంది. జనరల్గా ఏ టైప్ ఆఫ్ రిజెక్షన్ అనేది చూడడానికి కంపల్సరీ కిడ్నీ బయాప్సీ చేయాల్సిందే. ఇవి మెయిన్ 3 or 4 కండిషన్స్ వేర్ కిడ్నీ బయాప్సీ మనం జనరల్గా చేస్తూ ఉంటాం. సార్, ఈ కిడ్నీ బయాప్సీ టెస్ట్ చేయించుకోవడం అన్నది లాభమా నష్టమా? ఎందుకనంటే చాలామంది దీంతో ఎటువంటి లాభం లేదు, నష్టమే ఎక్కువ ఉంటుంది బయాప్సీ అనడం వల్ల, ఆర్గాన్ని మనం డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది ఒక చిన్న అనుమానంతో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. కిడ్నీ బయాప్సీ అందరికీ చేయము. ఎవరికైతే కావాలో, ఎవరికైతే మనకి కిడ్నీ ప్రాబ్లం తెలియట్లేదో, ఎవరికైతే ట్రీట్మెంట్ వల్ల కిడ్నీ ప్రాబ్లం ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళు కిడ్నీ బయాప్సీ కంపల్సరీగా చేస్తాము. ఇది దానివల్ల నష్టం ఏం లేదు. చిన్న చిన్న కాంప్లికేషన్స్ అనేవి ప్రతి ప్రొసీజర్లో ఉంటాయి. ఎందుకంటే కిడ్నీస్ హైలీ వాస్కులర్ ఆర్గన్. ఎందుకంటే చాలా వరకు రక్తం కిడ్నీకి వెళ్తుంది హార్ట్ నుంచి. సో జనరల్గా కొంచెం బ్లీడ్ అనేది కామన్. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్తోనే వీ కెన్ డూ కిడ్నీ బయాప్సీ వితౌట్ ఎనీ మేజర్ కాంప్లికేషన్స్. మేజర్ కాకపోవచ్చు కానీ చిన్న చిన్న కాంప్లికేషన్స్, ఇప్పుడు హిమటూరియా కానీ, కొంచెం మూత్రంలో రక్తం కానివ్వండి, కొంతమందిలో స్వెల్లింగ్, అబ్డామినల్ స్వెల్లింగ్ కానివ్వండి, చిన్న హెమటోమస్ ఫామ్ అవ్వడం న్యాచురల్గా సబ్సైడ్ అవుతాయి. 99.9% పీపుల్లో స్పెసిఫిక్ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే కిడ్నీ బయాప్సీ చేస్తాము. ఏమవ్వదు.
ఓకే. మేబీ 0.1 to 0.9%, రఫ్లీ 1% అనుకోండి. చిన్న చిన్న కాంప్లికేషన్స్ మనం ఏవైతే అనుకున్నామో ఉంటాయి. స్టిల్ కొంతమందిలో రేర్లీ అన్కంట్రోలబుల్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనం కిడ్నీ రిమూవ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, బట్ చాలా తక్కువ ఉంటాయి. అయితే ప్రికాషన్స్ తీసుకుంటాము అన్నారు కిడ్నీ బయాప్సీ చేసే ముందు. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? పేషెంట్ని మీరు ఎలా గైడ్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ప్రాబ్లం ఏంటి, ఏ డిసీజ్ అనుకుంటున్నాము, వాళ్ళు ఇంకేమైనా డ్రగ్స్ వాడుతున్నారా, మందులు వాడుతున్నారా, డిపెండ్స్. ఇప్పుడు కొంతమందిలో ఎగ్జాంపుల్ ఆస్పిరిన్ అనే మందు వాడుతూ ఉంటారు చాలా మందిలో. అలాంటి పేషెంట్స్లో మినిమం 5 to 6 days మేము ఆ డ్రగ్ ఆపేసిన తర్వాతే తీసుకుంటాం ఉదాహరణకు. లేదు కొంతమంది ఇవి వేరే డ్రగ్స్, కౌమారిన్ రిలేటెడ్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వాటిలో కూడా మేము తగిన జాగ్రత్తలు, తగిన టెస్టులు చేసి అన్నీ నార్మల్ ఉన్నాయి అనుకున్నప్పుడు, వాళ్ళ హెచ్బి నార్మల్, వాళ్ళ కొయాగ్లోగ్రామ్ నార్మల్గా ఉంది, వాళ్ళ మిగతా పారామీటర్స్, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంది అన్నప్పుడే మనం అన్ని ఫిట్ ఉన్నప్పుడే ఎలెక్టివ్గా ప్లాన్ చేస్తాం. ఎమర్జెన్సీగా జనరల్గా చేయము, ఎలెక్టివ్గా ప్లాన్ చేసి కిడ్నీ బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఒక సర్జరీ చేసే ముందు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? సో కిడ్నీ బయాప్సీ టైంలో దిస్ ఈజ్ ఎ సర్జరీ, అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.